వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని పుస్కోస్ ప్రైవేట్ పాఠశాలలో విద్యాబోధన సమయంలో నేరుగా మత బోధన నిర్వహించిన ఘటన కలకలం రేపింది. ఒకటో తరగతి విద్యార్థుల సమక్షంలో చర్చికు చెందిన ఫాదర్ తరగతిలో ప్రవేశించి పిల్లలతో మత ప్రార్థనలు చేయించారు. దైవాన్ని ఎలా ఆరాధించాలో చెబుతూ చూపిస్తూ మతపరమైన బోధనలు కూడా జరిగాయి. ఈ సంఘటన పాఠశాల సిబ్బంది సమక్షంలోనే జరిగినట్లు వీడియో ద్వారా బయటపడింది. విద్యాసంస్థలో మత ప్రచారం జరగకూడదన్న నిబంధనలు ఉల్లంఘించిన ఈ చర్యపై తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని పుస్కోస్ ప్రైవేట్ పాఠశాలలో విద్యాబోధన సమయంలో నేరుగా మత బోధన నిర్వహించిన ఘటన కలకలం రేపింది. ఒకటో తరగతి విద్యార్థుల సమక్షంలోని చర్చకు చెందిన ఫాదర్ తరగతి గదిలోకి ప్రవేశించి పిల్లలతో మత ప్రార్థనలు చేయించారు. దైవాన్ని ఎలా ఆరాధించాలో చెబుతూ చూపిస్తూ మతపరమైన బోధనలు కూడా జరిగాయి. ఈ సంఘటన పాఠశాల సిబ్బంది సమక్షంలోనే జరిగినట్లు వీడియో ద్వారా బయటపడింది. విద్యాసంస్థలో మత ప్రచారం జరగకూడదన్న నిబంధనలు ఉల్లంఘించిన ఈ చర్యపై తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్లో ఉన్నారు. రవీంద్ర, చెప్పండి, ఒక ప్రైవేట్ పాఠశాల నిర్వాహకానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఒక చర్చ్ ఫాదర్ వచ్చి పాఠశాలలో ఎలా మత ప్రచారం చేస్తాడు? ఆయన విద్యార్థులు పాఠాలు చెప్పాల్సింది పోయి ఇలా మత ప్రచారం చేయడం ఏంటి? అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి ఒక స్కూల్ అయితే ఉంది. డాన్ బోస్కో అనేది ఒక స్కూల్ అయితే అక్కడ వాళ్ళు వ్యవస్థాపించి ఆ తర్వాత మినిమం ఛార్జెస్ తో స్కూల్ నడుపుతారు. అంటే ప్రతిరోజు కూడా అక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ సిస్టర్స్ కానీ రన్స్ అంటారు వాళ్ళని. తర్వాత ఫాదర్లు కూడా టీచర్ గా వాళ్ళే ఉంటారు. మొత్తంగా కూడా సరే అన్ని ఓన్లీ రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళే కాకుండా కూడా మిగతా కమ్యూనిటీలో కూడా స్కూల్లో ఒక ప్రవేశం ఉంటుంది. వాళ్ళని కూడా స్కూల్లో చేపిస్తారు. కానీ మరి ఈ స్కూల్లో ఈ రోజు ప్రార్థన అటువంటి సందర్భం ఎలా సాటర్డే అని చేశారా, లేకుంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫాదర్ పోయి వాళ్ళకి ఏ విధమైనటువంటి బోధ పోశారా అనేది సందిగ్ధంలో కొనసాగుతున్నది. మొత్తం కూడా అక్కడ కరెక్ట్ గా యూనిఫామ్ వేసుకొని ఫాదర్లు ఏదైతే చర్చిలో భక్తులకు అందరికి దర్శనమిస్తారో ఆ బోధ వాక్యాలు చెప్తారో అదే విధంగా ఆ స్కూల్ క్లాసులకు వెళ్ళడం, అక్కడ మిగతా పిల్లలంతా కూడా అదరు అంటే మతాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరుగుతున్నది. మొత్తం కూడా ఇది మతబోధ పరమైనటువంటి అంశాలే లేపుతూ ఉన్నారు కాబట్టి ఇది ఈ స్కూళ్ళలో ఆ విధమైనటువంటి విధబోయడం పైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. స్కూలు అని అంటే మాత్రమే మేము పిల్లల్ని పంపించడం తప్ప ఈ మత బోధనలు చేసే అవసరమైతే ఆ స్కూల్కే పంపాల్సిన అవసరం అయితే మాకు లేదు. కానీ ఆ బోధ చేయాల్సిమని చెప్పి ఉన్నట్లయితే మేము పంపే వాళ్ళం కాదు కాబట్టి ఇలాంటి చర్య వాటిపై తీసుకోవాలి. కంప్లీట్ మతపరమైనటువంటి వాళ్ళని మాత్రమే ఆ స్కూల్లో జాయిన్ చేసుకోవాలి తప్ప అన్ని వర్గాలకు చెందినటువంటి పిల్లల పైన ఆ మత బోధ పోయడము, ఆ పిల్లలు డైవర్ట్ చేసుకోవడము, వాళ్లకు ఆ విధమైనటువంటి అంశాలు ఏదైతే రేపుతారో చిన్న పిల్లలు కాబట్టి మైండ్ లో ఒకసారి అది స్ట్రెస్ అయితే వాళ్ళు ఆ బోధనలకు వెళ్ళి మళ్ళీ బయట పడే అవకాశాలు ఉండదు కనుక మా పిల్లలను పాడు చేస్తున్నారు. అట్టి పైన చర్య తీసుకొని ఆ స్కూల్ కూడా దాని మీద కూడా చర్య తీసుకోవాలి. ఇక ముందు ఇట్లా జరగకుండా కరెక్ట్ బందోబస్తుగా చర్యలు తీసుకొని ఈ మత బోధకుల నుంచి మా పిల్లలకు విముక్తి కలిగించాలి. దానికి ఆల్టర్నేటివ్ ఏంటనేది మాత్రం స్థానికులు, పిల్లల పేరెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనోజ్. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.